ఏప్రిల్ 7, 2026 రాత్రి సరిగ్గా 1 గంటకి మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో త్రొంగ్లాబి అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో అందరూ నిద్రపోతున్నారు. ఆ చిన్న ఇంట్లో 37 ఏళ్ల ఒక తల్లి, ఆమె 5 ఏళ్ల కొడుకు మరియు కేవలం 6 నెలల ఒక చిన్న పాప ఉన్నారు. వారి నాన్న ఒక BSF జవాన్ దేశం కోసం వేరే రాష్ట్రంలో డ్యూటీలో ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలో దగ్గర ఉన్న కొండల నుంచి ఒక రాకెట్ వంటిది గాలిలో దూసుకొచ్చి ఆ ఇంటి పైన పడింది. ఆ ఇద్దరు పిల్లలు మరుసటి రోజు సూర్యుడిని చూడలేదు. ఆ 6 నెలల పాప అమ్మ చేతిలో నుండి శాశ్వతంగా వెళ్లిపోయింది. ఆ తల్లి ఇప్పుడు ICUలో ప్రాణాలతో పోరాడుతుంది. ఇది టెర్రర్ అటాక్ కాదు, మన దేశంలోని మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న కరుణ గాథ. అసలు ఈ 3 ఏళ్లుగా మణిపూర్ లో ఎందుకు ఈ రక్తపాతం ఆగట్లేదు? బాంబులు, డ్రోన్లు, ఇంటర్నెట్ షట్ డౌన్లు వెనుక ఉన్న అసలు నిజాన్ని ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. మణిపూర్ ని ఒకప్పుడు ఇండియాకి జ్యువెల్ అని పిలిచేవారు. కానీ మే 3, 2023 నాడు ఒక ర్యాలీతో ఈ రాష్ట్రం మొత్తం మంటల్లో పడిపోయింది. ఇదంతా షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ అనే ఒక మాట కోసం మొదలైంది. మణిపూర్ జనాభాలో 3 ప్రధాన వర్గాలు ఉన్నాయి. 1 మీతి, 2 కుకీజో, 3 నాగా. మీతీయులు 53% జనాభా ఉంటారు. వీరు ఎక్కువగా హిందువులు, ముఖ్యంగా ఇంపాల్ వ్యాలీలో ఉంటారు. కుకీజో వీళ్ళు కూడా కొండ ప్రాంతాల్లో ఉండేవారు, కానీ వీళ్ళు క్రైస్తవులు. అలానే నాగా, ఈ నాగా జాతి వాళ్ళు కూడా కొండ ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళు కూడా క్రైస్తవులు. మితీయులు తమకు కూడా ST హోదా కల్పించాలని మణిపూర్ హైకోర్టుని కోరుకున్నారు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం గిరిజన నేతరులు కొండ ప్రాంతాల్లో భూమి కొనలేరు, కానీ కుకీ నాగా తెగలు వ్యాలీలో భూమి కొని వ్యాపారులు చేయగలరు. ఇది తమకు అన్యాయమని మితీయులు హైకోర్టులో వాదించారు. దీనికి వ్యతిరేకంగా కుకీ నాగా వర్గాలు భయాందోళనలు చెందారు. దీనికి తోడు మయన్మార్ నుండి వచ్చే అక్రమ వలసలు మరియు నల్లమందు సాగుపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా ఈ గొడవలకు కారణమయ్యాయి. మే 2023 నుండి ఇప్పటి వరకు 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. కానీ ఏప్రిల్ 7, 2026 నాటి ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. త్రొంగ్లాబి గ్రామంలో BSF జవాన్ అయిన ఓయినం మాలెం గన్బా ఇంటిపై రాకెట్ లాంచ్ అన్నది పడింది. ఈ దాడిలో 5 ఏళ్ల బాబు మరియు 6 నెలల పాప చనిపోయారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ కుటుంబాలు తమ పిల్లల మృతదేహాలను తీసుకోవడానికి నిరాకరించారు. నిందితులను పట్టుకునే వరకు బాడీస్ తీసుకోమని 2 వారాలకు పైగా మార్చురీలోనే ఉంచి నిరసన తెలిపారు. కోకోమి ఆధ్వర్యంలో వేల మంది ఇంపాల్లో భారీ నిరసన చేపట్టారు. ఇప్పటి వరకు ఈ యుద్ధం మితి వర్సెస్ కుకీ అన్నట్టుగా ఉండేది, కానీ 2026లో నాగాలు కూడా ఇందులో చిక్కుకున్నారు. ఏప్రిల్ 22న ఒక రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ సహా 2 నాగ పౌరులు చంపబడటంతో ప్రతీకార దాడులు మొదలయ్యాయి. ఏప్రిల్ 24న ఉక్రుల్ జిల్లాలోని ముల్లాం గ్రామంలో జరిగిన కాల్పుల్లో కుకీ మరియు నాగ వర్గాలకు చెందిన వారు మరణించారు. 17 ఇల్లులు కాలిపోయాయి. దీంతో మణిపూర్ లో పోరాటం ఇప్పుడు 3 వర్గాల మధ్య ట్రైపోలర్ గా మారింది. ఈ యుద్ధంలో కేవలం పాతకాలం నాటి తుపాకులు మాత్రమే కాదు, చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ ని కూడా వాడుతున్నారండి. అయితే ఇక్కడ మనకి ఒక పెద్ద డౌట్ రావాలి. అసలు ఈ అడ్వాన్స్డ్ ఆయుధాలు వీళ్ళకి ఎవరు ఇస్తున్నారు? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీనిపైన నేను ఇప్పటికే డీప్ రీసెర్చ్ చేశానండి. వీరికి ఈ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, అసలు వీటి వెనక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు అన్నది పార్ట్ 2 వీడియోలో క్లియర్ ఫ్యాక్ట్స్ తో సహా మీకు వివరిస్తాను. ప్రస్తుతానికైతే మణిపూర్లోని ఈ 5 జిల్లాలలో ఇంటర్నెట్ పూర్తిగా బంద్ చేశారు. నిజం చెప్పాలి అంటే ఇందులో అమెరికా మరియు చైనా హస్తం కూడా ఉందని నాకు అనిపిస్తుంది. మన దేశ సరిహద్దుల్లో ఇంత పెద్ద అలజడి వెనక ఉన్న ఆ విదేశీ శక్తుల గురించి నేను నెక్స్ట్ వీడియోలో పక్కా ఆధారాలతో చెప్తాను. అందుకే పార్ట్ 2 వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి.